శివాయ. హలో హలో, నమస్తే అండి. నేను టాప్ తెలుగు టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. నమస్తే, చెప్పండి. రీసెంట్ గా శ్రీకాంత్ యాక్ట్ చేసిన మెంటల్ సినిమా రిలీజ్ అయింది. దానిపైన ఫిలిం ఛాంబర్ లో ఏదో గొడవ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదో గొడవ, దానికి కారణం ఏంటి? అంటే ఆ సినిమాకి వచ్చేసి బాబ్జీ గారు దర్శకత్వం చేస్తే ఆ సినిమా పైన బషీర్ గారి పేరు వచ్చింది. ఓకే. మనం ఈ విషయం మాట్లాడుకునే ముందు ఇంకొక విషయం మాట్లాడాలండి. ఓకే. ఇది కేవలం ఈ ఒక్క సినిమాకనే కాదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలా అయిపోయింది అంటే రాజకీయాలన్నీ సినీ ఇండస్ట్రీలో చాలా జరుగుతున్నాయి. ఓకే. బాబ్జీ దర్శకత్వం చేస్తే ఎస్కే బషీర్ గారు ఆ సినిమాలో పెట్టుబడి పెట్టి ఓకే ఆ సినిమా పేరుని తన పేరుగా రాసుకున్నారు. ఓకే. ఓకే. మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సినిమాలో ఏదైనా పేరు చేంజ్ చేస్తే హక్కులు మొత్తం నిర్మాతకు ఉంటాయి. ఓకే. ఇక్కడ నిర్మాత కూడా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక దర్శకుడిని, ఒక నిర్మాత, ఒక పెట్టుబడిదారులు వీళ్ళందరూ కలిసి ఒక దర్శకుడిని మోసం చేస్తున్నారు. ఓకే. ఇది ఒక ఈ సినిమాతోనే కాదు, ఇది ఒక్కటి మనకు బయటపడిన న్యూస్, ఇప్పటి వరకు ఉన్న న్యూస్ కానీ మనకి ఇట్లా ఇంకా బయటపడిన న్యూస్ చాలా జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు శ్రీకాంత్ కి ఫోన్ చేసి అడిగితే హాఫ్ అన్ అవర్ లో చేంజ్ చేపిస్తాం అని చెప్పి ఇంతవరకు చేయలేదని తెలుస్తుంది. చేంజ్ చేపేయలేదని తెలుస్తుంది. అవును, అదే కదా చెప్తున్నాం కదండి. మనకేంటి అంటే కొత్తగా వచ్చే వాళ్ళను తొక్కేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళున్న వాళ్ళంతా పెద్దలందరూ కలిసి ఓకే ఒక పేరు తీస్తున్నారు అంటే దాదాపు అందులో 4-5 ఆల్రెడీ మాట్లాడుకుని ఉంటారు. ఇప్పుడు బాబ్జీ వైపు మరి ఫిలిం దర్శకుల సంఘం ఏమన్నా సపోర్ట్ చేస్తుందా అతని సైడ్? అది మనం చూడాలండి. ఎందుకంటే దర్శకుల్లో కూడా చాలా మంది తొక్కేసే దర్శకులు ఉన్నారు, మనకు సపోర్ట్ చేసే దర్శకులు కూడా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఇది మనం పర్టికులర్ గా మనం వాళ్ళని సపోర్ట్ చేస్తాము అని చెప్పలేదు, చేయలేరు అని చెప్పలేదు. అది ఇంకా దాని ఫ్యూచర్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే మనకు నిర్మాత ఒక్క కంప్లైంట్ ఇస్తే ఆ దర్శకులు మనకు సపోర్ట్ చేసినా చేయకున్నా అది వితిన్ 2 minutes లో అయ్యే పని. ఇప్పుడు అయితే ఇది మార్చుకుపోతే గనక పేరు కరణం బాబ్జీ అనే అతను ఛాంబర్ ముందు నిరాహార దీక్ష చేస్తాను, వాళ్ళ భార్యతో కలిసి సూసైడ్ కూడా చేసుకుంటానని అంటున్నారు. ఓకే. అంత దాకా వెళ్ళడానికి అతను చాలా బాధపడి ఉండాలి. అవును, అంత దాకా వెళ్ళడానికి అంత బాధపడుతున్నానంటే ఆయన ఆల్మోస్ట్ అప్పటికే వాళ్ళతో మాటలు అవి జరిగే ఉంటాయి మనకు. అవును. అంత సూసైడ్ దాకా అతను వెళ్ళాడు అంటే వాళ్ళందరితో మాట్లాడే వాళ్ళు ఏమి చేయలేను అని అంటేనే ఏ మనిషి అయినా సూసైడ్ దాకా వెళ్తారు. సో ఆల్రెడీ ఆ మాటలు జరిగిపోయాయి. సినిమా బాగుందే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పెట్టుబడి పెట్టేసి ఆయన పేరు పెట్టాలని అనుకున్నారు. ఆయన పేరు పెట్టుకున్నాడు. డబ్బుతో ఒక దర్శకుడి సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఆల్రెడీ బాబ్జీ కూడా సుమారుగా 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను, 2.5 years కష్టపడ్డానని చెప్పి కూడా అతను తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇది మార్చే ఛాన్స్ ఉందంటారా? ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది ఇంకా నెక్స్ట్? ఈ ఇష్యూ జరగడం వల్లనైనా ఇక ముందర కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన ఏ దర్శకుడిని తొక్కేరని, దర్శకుడనే కాదు, హీరో కావచ్చు, ఒక చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, ఒక నిర్మాత కావచ్చు, ఒక సినిమా కొనే బయ్యర్లు కావచ్చు, ఎవరైనా దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొత్తగా వచ్చిన వారికి ఇంకా ఇలా మోసం చేయరని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే ఎంతో కొంత ఒక పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఓకే. విలువైన సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.